పులివెందుల క్యాంప్ ఆఫీసులో జగన్ ప్రజా దర్బారుపై సెటర్లు వేశారు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. సొంత నిధులతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాకపోవడం ప్రజల మీద దాడి లాంటిదే అన్నారు యార్లగడ్డ. అసెంబ్లీ ఉందేందుకు? ప్రజావేదిక ప్రజా సమస్యను పరిష్కరిస్తాకున్న వేదిక ఒకే ఒకటి అసెంబ్లీ. మనకు అసెంబ్లీకి గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు. ఇవాళే అనుకోండి పులివెందులో. ఆ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను ఏం చేస్తారనేది నేను ఆసక్తిగా చూస్తున్నాను. అంటే సొంత నిధులతో పులివెందుల్లో ఉన్న రోడ్లు డెవలప్మెంటు, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజా సమస్య అన్నింటినీ పరిష్కరిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పనిచేపిద్దాం అనుకుంటే అసెంబ్లీ గడిని పంపుతారు. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, మైక్ ఇవ్వట్లేదని అసత్య ఆరోపణలు చేయడం. అసలు రాకుండా ప్రమాణ స్వీకారం రోజు మైక్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాకుండా మైక్ ఇస్తారో ఎవరో అంటే ఫోబియా టైప్లో వస్తే మైక్ ఎవరో వాళ్ళే ఊహించుకుని మానేయటం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద దాడిది, అలాగే ఓటేసిన ప్రజల మీద దాడి, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహరించడం, శాసనసభను అవమానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఉందా ఇలాంటిది? ఒక్కసారి 94లో ప్రతిపక్ష హోదా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ వచ్చారా రాలేదా? అలాగే ఇప్పుడు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్తున్నారు? విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు రాజ్యసభకి? అలాగే లోక్సభలో వీళ్ళు గెలిచింది 4 ఎంపీలు, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు లోక్సభకి? వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ?